సినిమా పాటలు ఫ్లాప్, ట్రైలర్ డిజాస్టర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్దగా ఏం జరగలేదు. ఇంకా హైప్ పెంచే విషయాలంటూ ఏమీ కూడా లేవు. మిస్టర్ బచ్చన్ అని అంతకుముందు ఒక కళాఖండం తీసిన డైరెక్టర్. సో ఇటువైపు చూసిన మొత్తం నెగిటివిటీ. దురంధర్ 2తో పోటీ, ట్యాక్సీకులు, పెద్దలు ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా అన్నీ కూడా పోస్ట్ పోన్ అయిపోయినాయి భయంతో. కానీ ఒక్కడు వచ్చాడు, కలేజా జిగర్ దమ్ముతో వచ్చాడు, నిలబెట్టాడు. తెలుగోడి పౌరుషం నిలబెట్టాడు. టాక్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. ట్విట్టర్లో యునానిమస్ సపోర్ట్ ఉంటే యూట్యూబ్ మీద వాళ్ళంతా కూడా అపోజ్ చేస్తున్నారు. అయినా సరే పీక్ అవార్డులో దాదాపు ఓజీని మించిపోయే 28K వసూలేసింది ఒక గంటలో. గుంటూరు కరంను కూడా దాటేసింది. సో ఈ లెక్కన చూస్తే నేను ముందే చెప్పినట్టుగా 100 కోట్లకు అటు ఇటుగా ఓవర్సీస్ సపోర్ట్ లేకున్నా కానీ 80 నుంచి 100 కోట్ల మధ్యలో ఓపెనింగ్ తీసుకోబోతుంది. ఈ టాక్తో, ఈ హైప్తో 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడు అనేది అబద్ధం. ఇంకోటి కూడా యాడ్ చేద్దాం, బెంగళూరులో కూడా ఈ టాక్తో బుకింగ్స్ అదిరిపోతున్నాయి. సో ఇప్పటి నుంచి 3 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, గుర్తుపెట్టుకోండి.